ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. లెట్స్ జస్ట్ వర్షిప్ ద లార్డ్ with thanksgiving because Christ is no longer in the grave, he is resurrected. Amen. God, our Savior, our Lord and Savior, is no longer in the grave, but he is a resurrected one. Matthew chapter 28 verse 5 and 6. But the angel said to the woman, do not be afraid, for I know that you seek Jesus who was crucified. He is not here, for he has risen. And he said, Amen. అదేవిధంగా మనం చూసినట్లయితే లూక్ చాప్టర్ 24 verse 6 to 7. He is not here, but he has risen. Remember how he told you while he was still in Galilee. Amen. మరి దేవుడు చెప్పిన విధానం బట్టి మరి దేవుడు మరి సజీవుడై మన మధ్యలో ఉంటున్నాడని లేఖనాలు చెప్తుంది. మనమందరం కూడా మరి ఆ యొక్క పునరుద్ధారుడైన యేసుని స్మరించుకుంటూ దేవాన్ని దేవుని ఆరాధిద్దాం, కనపడతామండి. లెట్స్ ఆల్ జస్ట్ prepare our hearts as we start our service. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క ఆశీర్వాదాలు కుంభవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క సన్నిధి మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము ఆరోగ్యంలో వెళ్తుండగా ప్రభా మీరు మాతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మీ యొక్క సన్నిధి మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామములో ప్రభా అందరూ కూడా వచ్చి ప్రభా మిమ్మల్ని కనపరిచి ఆరాధించి ఆ యొక్క కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క ఆత్మను మీరు ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా నీటి సూర్యుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మృత్యుంజయుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మీ యొక్క అభిషేకాన్ని మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క కరుణా కటాక్షము మాపై ఉంచి ప్రభా. సంఘాన్ని ప్రభా మీ యొక్క అగ్నికల్చి మీ సహాయ కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎలాంటి వ్యతిరేక శక్తులు ఉన్న ప్రభా యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. కానీ అందరినీ కూడా ప్రభా మేము తల్లి మరి ఆ యొక్క సంతోష సమాధానంతో ప్రభా ఆనంద గానాలతో ప్రభా మీ యొక్క సన్నిధిలో వచ్చి మిమ్మల్ని కనపరిచి ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుని పరిశుద్ధంగా పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఐ రిక్వెస్ట్ ద వర్షిప్ టీమ్ టు ప్లీజ్ కమ్. మనమందరం కూడా కలిసి దేవుని ఆరాధిద్దాము, దేవుని స్తుతిద్దామంటే ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవునికి హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. We will sing the song, Lord I lift your name on high. అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాము. హల్లెలూయా. Praise you, God. Thank you, Jesus. The
to pay. From the cross to the grave, from the grave to the sky, Lord, I lift your name on high. Hallelujah, hallelujah. Praise you, Father. Amen. यीशु जिंदा हुआ. Hallelujah. Hallelujah. आओ सबसे कहे. Amen. Let's all just proclaim that Jesus has risen. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. आनंद आनंद से नाचे गाते हुए. आनंद आनंद से नाचे गाते हुए. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. दुनिया में आया, नाम बनाया, मारा है मेरे लिए. दुनिया में आया, नाम बनाया, मारा मेरे लिए. तीसरे दिन जी उठा, शैतान पर विजय हुआ, पत्थर को तोड़ दिया. तीसरे दिन जी उठा, शैतान पर विजय हुआ, पत्थर को तोड़ दिया. यीशु 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 जिंदा हुआ. आओ सबसे कहे. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. आनंद आनंद से नाचे गाते हुए. आनंद आनंद से नाचे गाते हुए. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. जो कोई आए उधार पाए, यीशु है दया सागर. जो कोई आए उधार पाए, यीशु है दया सागर. हाथों से छूटा, गले लगाता, खुशियों से है भरता. हाथों से छूटा, गले लगाता, खुशियों से है भरता. यीशु 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 जिंदा हुआ. आओ सबसे कहे. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. आनंद आनंद से नाचे गाते हुए. आनंद आनंद से नाचे गाते हुए. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. ओ सोने वालों उठो चलो, यीशु है आने वाले. ओ सोने वालों उठो चलो, यीशु है आने वाला. तैयार करो पवित्र मानव, जाना है उसके साथ. तैयार करो पवित्र मानव, जाना है उसके साथ. यीशु यीशु जिंदा हुआ. आओ सबसे कहे. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. आनंद आनंद से नाचे गाते हुए. आनंद आनंद से नाचे गाते हुए. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. यीशु जिंदा हुआ. आओ सबसे कहे. Hallelujah, hallelujah, Father, we praise you. Hallelujah. Hallelujah. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామం ఘనపరుస్తున్నాం ప్రభా. మీ నామం Praise you, స్తుతిస్తున్నాం. Jesus.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనమందరం కూడా కొన్ని క్షణాలు మన ప్రభు అయిన యేసు ప్రభుని స్మరించుకుందాము, కనపరుచుకుందాం. యేసు జిందా హువా. ఈ రోజు మరి మనం చూసినట్లయితే 2000 సంవత్సరాల ముందు యేసు, మన ప్రభు అయిన యేసు, పునరుద్ధారుడైన యేసు మనం కనపరుస్తున్నాం, మనం స్తుతిస్తున్నాం, ఆదరిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నప్పుడు మనందరికి వచ్చిన పాట గీతం గీతం జయ జయ గీతం అని పాడుకుంటూ ఉన్నాం. వలదు
వలదు వెల్లుడి కలిలయపు వలదు వలదు నేడువ వలదు వెల్లుడి కలిలయపు తను చెప్పిన విధముల తిరిగి లేచే పలువిడి ప్రకటించుడి తను చెప్పిన విధముల తిరిగి లేచే పలువిడి ప్రకటించుడి గీతం గీతం జయ జయ గీతం జైకటి పాడెదము గీతం గీతం జయ జయ గీతం జైకటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము Hallelujah. Praise you, Jesus. Thank you, Lord, for the word. Thank you, Father. Praise you, Father. Praise you, Lord. Praise you, Jesus. Hallelujah. అదురుచు పరుగెడిని వికభూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి వికభూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం జైకటి పాడెదము గీతం గీతం జయ జయ గీతం జైకటి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమపటించెదము Praise you, thank you, Master. Hallelujah, hallelujah. Praise you, Lord Jesus. Thank you. Thank you, Father, Lord Jesus. Thank you, Lord. Amen. Thank you, Master. మరొకరు కూడా లేచి నిల్చొని మనం చప్పట్లు దేవుడు ఆరాధిద్దామండి. హల్లెలూయా. Praise you, Jesus. Thank you. మనల్ని నిరంతరం నడిపించేటువంటి దేవుడు ఆయన తిరిగి వస్తున్నాడు. హల్లెలూయా. మరి మనందరికీ తెలిసిన పాట పరమాజీవము నాకు ఉండాలి. పరమాజీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా పరమాజీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుతోని పోను నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుతోని పోను యేసు చాలు హల్లెలూయా యేసు చాలు హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు మన శాపాలు సోదరులు అధికమైన సమస్యల సాధ్యాలను లోకము శరీరము దాచినట్టు లోపలికి అందరూ ప్రతినిధానం చేస్తున్నారు. లోకంలో కాకుండా దేవుని తట్టు మనం కలిగి తెలుసుకుంటాం.
సాతాను శోధన అధికమైన సొమ్మశిలక సాగి వెళ్ళెదము సాతాను శోధన అధికమైన సొమ్మశిలక సాగి వెళ్ళెదము లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలు హల్లెలూయా హల్లెలూయా యేసు చాలు హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు మన పచ్చిక బయలు పరణ చేసేటువంటి దేవుడు అండి ఆయన శాంతి సర్వోషను నడిపించేటువంటి దేవుడు కీర్తనలు చదివించినట్టు ఆయన మనల్ని మరి కాచి కాపాడేటువంటి దేవుడు అండి ప్రైజ్ పచ్చిక బయలు తోడుండేటువంటి దేవుడు మనల్ని తప్పించేటువంటి దేవుడు పచ్చిక బయలులో భరుత చేయు శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో భరుట చేయు శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచు మరణలోయలు నన్ను కాపాడును మనిషము ప్రాణము తృప్తిపరచు మరణలోయలు నన్ను కాపాడును యేసు చాలు హల్లెలూయా హల్లెలూయా యేసు చాలు హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు Hallelujah. We praise you, God. Father, we praise you, Prabha. We give Praise you. దేవాది దేవారాజులకు రాజా. Thank you, Jesus. మనమందరం కూడా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దాం. దేవుని స్తుతిస్తాము, దేవుని ఘనపరుస్తాం. Thank you, Jesus. Hallelujah. We praise you, Father. ప్రభా మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా, మీ నామం స్తుతిస్తున్నాం ప్రభా. Hallelujah. Hallelujah. యేసు ప్రభు పునరుద్ధారణ అయినట్లు మనం అందరికీ కూడా మనము చాటి చెప్పాలి. హల్లెలూయా. ఇది ఒక శుభవార్త. సో మనమందరం కూడా దేవుని స్మరించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని కీర్తించాలని మనము స్తుతిస్తాము, దేవుని ఘనపరుస్తాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనం ఇంతకుముందు ఒక హిందీ పాట పాడాము, అది మనం పాడుకొని దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. Okay, can you read the lyrics? यीशु जिंदा हुआ, आओ सबसे कहें Okay. आनंद आनंद से आनंद नाचते से गाते नाचे हुए गाते दुनिया हुए। में आया, लहू बहाया, मरा मेरे लिए। Yeah, wonderful. Okay, let's sing this song. यीशु जिंदा हुआ, आओ सबसे कहें यीशु जिंदा हुआ, आओ सबसे कहें आनंद आनंद से नाचे
जिंदा हुआ, आओ सबसे कहे यीशु जिंदा हुआ, आओ सबसे कहे। दुनिया में आया लहू बनाया मारा मेरे लिए, दुनिया में आया लहू बनाया मारा मेरे लिए। तीसरे दिन झूठा शैतान पर विजय हुआ, बंधन को तोड़ दिया। तीसरे दिन झूठा शैतान पर विजय हुआ, बंधन को तोड़ दिया। यीशु जिंदा हुआ, आओ सबसे कहे यीशु जिंदा हुआ, आओ सबसे कहे। आनंद आनंद से नाचे गाते हुए, आनंद आनंद से नाचे गाते हुए। कोई आए उतार पाए यीशु है दया सागर, जो कोई आए उतार पाए यीशु है दया सागर। हाथों से छूता गले लगाया खुशियों से है भरता, हाथों से अंगूठा गले लगाया खुशियों से है भरता। यीशु 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 जिंदा हुआ, आओ सबसे कहे यीशु जिंदा हुआ, आओ सबसे कहे। आनंद आनंद से नाचे गाते हुए, आनंद आनंद से नाचे गाते हुए। यीशु जिंदा हुआ, आओ सबसे कहे यीशु जिंदा हुआ, आओ सबसे कहे। ओ सोने वालों उठो चलो अब यीशु है आने वाला, ओ सोने वालों उठो चलो अब यीशु है आने वाला। तैयार करो पवित्र मानो जाना है उसके साथ, तैयार करो पवित्र मानो जाना है उसके साथ। यीशु 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 जिंदा हुआ, आओ सबसे कहे यीशु जिंदा हुआ, आओ सबसे कहे। आनंद आनंद से नाचे गाते हुए, आनंद आनंद से नाचे गाते हुए। यीशु जिंदा हुआ, आओ सबसे कहे यीशु जिंदा हुआ, आओ सबसे कहे। हालेलुया हालेलुया, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దయచేసి మనమందరం కూడా కూర్చున్నాం. చివరిలో ఒక ఆరాధనతో మనం దేవుని కనపరుచుకుందామండి. దేవుడు గొప్ప కార్యాలు చేసి, దేవుడు మహత్కార్యాలు చేసి, దేవుడు విజయవంతుడై మృత్యుంజయుడై దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. థాంక్ యూ జీసస్. చేతులెత్తి మేము నిన్నారాధింతుము,
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారెవరు. We praise you, Father, Lord, we worship you. Hallelujah, Father, we worship you. Thank you, Jesus. Thank you, దేవుడు Master. మనం చూసినట్లయితే వచనాన్ని చేయడానికి తిరిగి లేచి మన జీవితాల్లో కూడా అలాంటి సంఘటన ఉన్నట్లయితే అసాధ్యమైనది మేబీ వివాహం కానివ్వండి, మేబీ ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, లేదా ఉద్యోగాలు. దేవుడు ఈ యొక్క సమయంలో చెప్తున్నాడు, when I have defeated the death, there is nothing impossible for me. Amen. మనందరం కూడా ఈ యొక్క మాట మాత్రం దేవుడు కనపడుతున్నాం. He is God, the God of miracles. Yes, God is a God of miracles. Hallelujah. You know, there are many things we are praying for. మన జీవితంలో మనం చాలా ఎప్పటి నుంచో మనం ప్రార్థన చేస్తున్నాం, అవునా? కానీ ఈ యొక్క సమయంలో ఏ దేవుడైతే దేవుడు ఏ ఆత్మ దేవుని వృద్ధిలో నుంచి లేకుండా అదే ఆత్మ దేవుడు మనకిచ్చాడు. ఆమె మనమందరం కూడా దేవుని ఆరాధిద్దాం. ఘనతకు అర్హుడా నీ నామం బట్టి నేను నిన్నారాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారెవరు. There's nothing impossible for God, my friends. We love you, Lord Jesus. Thank you. You deserve the honor. When we lift our hands in worship, as we lift your holy name, you deserve the glory and the honor. When we lift our hands in worship, as we lift your holy name, for you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారెవరు. మీకే వందనాలు స్తోత్రాలు వేస్తున్నాం ప్రభా. తండ్రి సంతతికి ఇంపాసిబుల్ ఫర్ యు ప్రభా. తండ్రి మీరే మా ఆశ్రయ మా కోట ప్రభా. వేగి వేగిన హృదయంతో మేము ఉన్నాము ప్రభా. తండ్రి ఎంతో సంవత్సరాలు
వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. Thank you Jesus, thank you Jesus, Father Lord. You deserve the glory, Lord. We praise you, Father. Hallelujah, we praise you, Father. Hallelujah, hallelujah, ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. Thank you Jesus. అవును ప్రభా, మీలో ఎవరు లేరు ప్రభా. మీ నామమును ఘనపరుస్తున్నాం ప్రభా. Thank you Jesus, thank you Jesus. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామమును ఘనపరుస్తున్నాం ప్రభా. అందరూ కూడా కొన్ని క్షణాలు మన స్వరాలెత్తి దేవుని ఆరాధిద్దాం మా సంగమా. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాజులకు రాజు అయిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభులకు ప్రభు అయిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీ నామమును ఘనపరుస్తున్నాం ప్రభా. మీ యొక్క అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామమును ఘనపరుస్తున్నాం ప్రభా. మృతులలో నుంచి లేచిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి తండ్రి పాపులమైన మమ్మల్ని ప్రభా మీరు తండ్రి మీ యొక్క కనికరంతో ప్రభా మీ యొక్క కృపతో ప్రభా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని రక్షించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీ నామమును ఘనపరుస్తున్నాం ప్రభా. తండ్రి 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 గొప్ప దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీ నామమును ఘనపరుస్తున్నాం ప్రభా. మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి అసాధ్యమైన సాధ్యము చేసిన దేవా మీకే వందనాలు. మరణ భయంలో నుంచి తండ్రి ఎంతో మంది చావు బతుకుల్లో ఉన్నప్పుడు ప్రభా మీ యందు ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రభా ఏదైతే తండ్రి మీరు జీవము పోచి లేపారు ప్రభా అదే జీవంతో ప్రభా ఎంతో మంది ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళని కూడా తండ్రి పెద్ద పెద్ద తండ్రి డేంజరస్ డిసీజెస్ లో నుంచి ప్రభా మీరు తప్పించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. క్యాన్సర్, ఎయిడ్స్, అదే విధంగా చనిపోయే వాళ్ళని ప్రభా కూడా ప్రభా మీరు తారుమారు చేసి ప్రభా మీరే మీ యొక్క కార్యక్రమంతో జీవం పోసి డాక్టర్స్ కూడా మిరాకిల్ అని తండ్రి మరి చెప్పిన విధానం బట్టి ఆ యొక్క సాక్ష్యాన్ని ప్రభా మీరు దాన్ని మరి వారిలో ద్వారా మీరు చెప్పించారు ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మన భయంలో నుంచి యాక్సిడెంట్స్ తప్పించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దాని యొక్క ఉదయకాల సమయంలో ప్రభా దాన్ని మరి మృత్యుం చేయడం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అద్భుతంగా ప్రభా మమ్మల్ని ముఖ్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రక్షణ లేని వాళ్ళకి రక్షణ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాని స్వస్థత లేని వాళ్ళకి స్వస్థతను గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దాన్ని బంధకాల్లో ఉన్న వాళ్ళని ప్రభా మీరు విడిపించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతో మంది దాన్ని ఆకలి దప్పికలతో ఉన్నారు ప్రభా. వాళ్ళని కనికరించి ప్రభా మీ దాన్ని మీరు చేరదీర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వాట్ కెన్ వి గివ్ యు ఫాదర్. దాని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క మన్నాన్ని మాకు దయచేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క జీవాన్ని పోసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క జీవ ఆహారము ప్రభా బైబిల్ని మాకు దయచేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘం తండ్రి మరి మీరు మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఓ రాజా మంచి ఫెలోషిప్ ని మీరు మాకు దయచేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క కనికరము మాపై ఉంచి ప్రభా మీరే తండ్రి మమ్మల్ని తండ్రి మీ మాదిరిగా మార్చి ప్రభా మీరు విజయవంతంగా తండ్రి మా జీవితాల నిమిత్తం ప్రభా మీరే ఘనపరచబడాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామమును ఘనపరుస్తూ మీ నామమును స్తుతిస్తూ ప్రభా ఈ యొక్క చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామములో అందరికీ వందనాలు. అందరికీ మరొకసారి మరి పునరుద్ధాన దినోత్సవ శుభాకాంక్షలు అండి. నిజంగా మరి ఈ దినం అనేది మన జీవితంలో ఎంతో గొప్ప ధన్యతండి. ఈ దినం వల్లే మనకు మన జీవితంలో ఒక నిరీక్షణ అంటూ మరి దేవుని పట్ల మనకు ఉంటుందండి. అందరి మధ్యలో దేవునికి వందనాలు. మరి ఉదయకాల సమయంలో మరి మన రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ ఒకసారి చూస్తామండి. మరి ప్రతి ఆదివారం 5:30 మన డాన్ బాస్కో స్కూల్లో ప్రతి ఆదివారం మరి కలిసి మనందరం దేవుని స్తుతించడం జరుగుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి. మరి నెక్స్ట్ వీక్ నుంచి మన రెగ్యులర్ సర్వీసెస్ కి మనం వెళ్తామండి. డాన్ బాస్కో స్కూల్లో సాయంత్రం 5:30 ప్రతి ఆదివారం కలుసుకుంటాము. అదేవిధంగా ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయకాల సమయంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు మరి కాన్కాల్ లో ప్రేయర్ ఉంటుందండి. దయచేసి అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీ ఫోన్ నెంబర్ మాకు తెలియజేసినట్లయితే మేము మీకు కాల్ చేస్తాము. మనందరం మరి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన విన్నపాలతో మరి దేవుని సన్నిధానంలో మన దినము మరి మొదలు పెట్టడం అనేది ఆయన సన్నిధానంలో మరి మన దినంలో మొదలు పెట్టడం అనేది ఎంతో గొప్ప ధన్యత అండి. దయచేసి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేకపోతున్నట్లయితే మరి జ్ఞాపకం ఉంచుకోండి. ఉదయకాల సమయంలో సోమవారం నుంచి శనివారం వరకు 6 గంటల నుంచి 7 గంటల వరకు. అదేవిధంగా ప్రతి బుధవారం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్త్రీల కూడిక ఉంటుంది. మరి ప్రతి శుక్రవారం 9 నుంచి 10 గంటల వరకు బైబిల్ స్టడీ. అదేవిధంగా ప్రతి శనివారం 8 గంటల నుంచి 9 గంటల వరకు యవనస్తుల కూడిక ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ఆన్లైన్ లో జరుగుతాయండి. దయచేసి అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నామండి.
ఈ సమయంలో మరి ఎవరైనా సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటే మరి సమయం ఇవ్వబడుతుంది. ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటే 1-2 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. సో నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తానండి. అది మరి బ్రదర్ సుశీల్ గారి గురించి. మరి దేవుడు ఎంత అద్భుత రీతిలో మరి ఆయన కాపాడుతున్నారు మీ అందరికీ తెలుసు. సో అందరికీ తెలిసింది మరి ఆ యాక్సిడెంట్ నుంచి మరి దేవుడు కాపాడని. మరి దాని తర్వాత కూడా మరి చాలా మేజర్ ఇన్ఫెక్షన్ అవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా మరి మాకు 4 రోజుల క్రితం మరి నర్సెస్ అందరూ కూడా రెగ్యులర్గా మరి ఇంటికి వచ్చి మరి సర్వీసెస్ చేస్తున్నప్పుడు ఆ హాస్పిటల్లో ఆ సర్జరీ మొదటి సర్జరీ జరిగినప్పుడు ఉన్న ఆ నర్సెస్ మరి వచ్చినప్పుడు మరి పూజా గారికి ఈ విధంగా ఉన్నారంటండి. మరి మొదటి రోజు ఏదైతే సర్జరీ జరిగిందో ఆ రోజు డాక్టర్స్ మాట్లాడుకున్నట్టు విషయం ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ రోజు అదే ఇన్ఫెక్షన్ చూసిన తర్వాత ఆయన బ్రతుకుతాడు అని ఏ డాక్టర్ కూడా హోప్ పెట్టుకోలేదండి. అంత మరి ఇన్ఫెక్షన్ అంత బ్లాక్ ఫంగస్ అంతా అయిన తర్వాత నిజంగా ఈయన బ్రతుకుతాడు అని ఏ డాక్టర్ కూడా డిస్కస్ చేసుకోలేదంటండి. సో అందరూ కూడా మరి హోప్స్ పెట్టుకొని ఎవరు ఏ డాక్టర్ గా నేను అసలు హోప్స్ పెట్టుకొని మరి ఆ సర్జరీ మరి చేయలేదు. మరి ఈ విధంగా ఈయనకి ఈ విధంగా మరి స్వస్థ అయ్యి మరి ఆ గ్రాన్యూల్స్ ఏదైతే ఉందో మరి రక్తం మరి తిరిగి ఆ చనిపోయిన బ్లడ్ సెల్స్ ఏదైతున్నాయో దాంట్లోంచి తిరిగి రక్తం ప్రవహిస్తుందంటండి. మరి అది చూసి మరి నర్సెస్ కూడా ఆశ్చర్యపోయి నిజంగా ఈ విధంగా ఇంత తొందరగా కోలుకుంటున్నాడంటే నిజంగా ఒక మిరకల్ అని చెప్పేసి ఆ నర్సెస్ అనడం జరుగుతుందంటండి. మరి దేవుడికి మహిమ కలిగి కాక ఈ మరి మీరు అందరూ కూడా మరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన తొందరగా రికవర్ అయ్యి మరి కంప్లీట్ హీలింగ్ తో తిరిగి మన సన్నిధానంలో మరి ఇక్కడ అందరూ కలిసి సంతోషంగా ఆరాధించాలని మరి కోరుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి సాంగ్లో రిక్వెస్ట్ నీలవేణి ఆంటీ అండ్ సిస్టర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పెషల్ సాంగ్ మరి పాడవలసిందిగా కోరుచున్నామండి.
జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడిన జయ యేసు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడిన జయ యేసు పరము బలము నొసగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమరము గెలచిన జయ యేసు అమరమూర్తివి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెలచిన జయ యేసు బండను ఓడెను జయ యేసు బండను గెలచిన జయ యేసు బండను ఓడెను జయ యేసు బండలు తీయును జయ యేసు అండపు చేర్చును జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ముద్రను గెలచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రను గెలచిన జయ యేసు ముద్రయు ఓడెను జయ యేసు ముద్రలు దాయుము జయ యేసు ముద్రించుము సమ జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు సాతాను గెలచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు పాతవి గతించెను జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ముందే తెల్లక తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే లేచినాడు యేసు దేవుడు లేచినాడు యేసు దేవుడు సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు తెల్లగ తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే తెల్లగ తెల్లవారక ముందే తొలి కోడి కూయక ముందే ఈ గుడిని పడగొట్టమన్నాడే 3 రోజుల్లో లేపుతానన్నాడే ఈ గుడిని పడగొట్టమన్నాడే 3 రోజుల్లో లేపుతానన్నాడే తన దేహము గూర్చి మాట చెప్పినాడే తన దేహము గూర్చి మాట చెప్పినాడే మాట తప్పని వాడు చేసి చూసినాడు మాట తప్పని వాడు చేసి చూసినాడు తెల్లగ పిలవాలక ముందే తొలి కోడి కూయక ముందే తెల్లగ తెలవారక ముందే
తొలికోడి కూయక ముందే స్త్రీలు సుగంధాలు సిద్ధపరిచినారే, యేసు దేహానికి పూయాలని తలచినారే. స్త్రీలు సుగంధాలు సిద్ధపరిచినారే, యేసు దేహానికి పూయాలని తలచినారే. తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే, తిరిగి లేస్తనన్న యేసు మాట మరచినారే. కాలి సమాధిని చూచి నిజము నెరిగినారే, కాలి సమాధిని చూచి నిజము ఎరిగినారే. తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి కూయక ముందే లేచినాడు యేసు దేవుడు, లేచినాడు యేసు దేవుడు. సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడే మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి పూయక ముందే, తెల్లగా తెల్లవారక ముందే తొలికోడి పూయక ముందే. Memory verse, Master Suhan and Sarah. Good morning everyone. Happy Easter. Today I am going to say John chapter 11 verse 26 and 27. Jesus said to her, I am the resurrection of life. Whoever believes in me, though shall die, yet shall live. Thank you. Good morning everyone. He is not here. He is risen. He has risen. He has risen. Remember, he was told you why he was still Very good, very good. like in the Son of Man must be delivered over earth. Thank you. Praise the Lord. Thank you so much for coming, and we really appreciate you coming and joining the service with us. మీరందరూ కూడా మరి ఉదయకాల సమయంలో మన యొక్క సర్వీస్లో మీరు పాల్గొనడానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ మరి ఒక ఆశ ఉంటుంది ఏంటంటే, ఈ యొక్క మెయిన్ మన క్రిస్టియన్ ఫెస్టివల్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆనందిస్తే బాగుంటుందేమో అని ఒకటి ఉంటుంది. అంటే ఒక హైదరాబాద్లో ఒక పెద్ద చర్చ్ ఉందనుకోండి, లేదా మెదక్లో ఒక చర్చ్ ఉందనుకోండి, చిన్న చిన్న చర్చ్లన్నీ కూడా పక్కన ఉన్నాయి. మెదక్కి మీరు వెళ్ళినప్పుడు మెదక్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ఒకటే పెద్ద చర్చ్. ఎంతమంది వెళ్ళారు మెదక్ చర్చ్? వెళ్ళారు మెదక్ చర్చ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ చర్చ్. అదేవిధంగా మరి ఆ యొక్క ప్రాంతంలోనే కొన్ని వందల సంఘాలు ఉన్నాయి, చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మెదక్ అంటే మెదక్ చర్చ్ అని అంటారు. అందులో ఆ చిన్న సంఘాల్లో కూడా మరి 30 మంది 40 మంది మనలాగానే కూడుకొని దేవుని ఆరాధిస్తూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక కాపరిగా, మీరు ఒక పాస్టర్గా సంఘాన్ని నడిపిస్తున్నారు అనుకోండి. ఆ బ్రాంచ్లో మీ యొక్క సంఘస్థులు అయ్యా క్రిస్మస్ లేదా ఈస్టర్కి నేను పెద్ద సంఘానికి వెళ్తాను, మీ సంఘానికి రాను అని అన్నారనుకోండి, మీ యొక్క ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? ఏ సంఘంలోకి వెళ్ళి ఆరాధించినా
దేవుని ఆరాధించడమే అని మంచిగా చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వెరీ గుడ్ ఆన్సర్. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ నైస్. అంటే ఎక్కడన్నా వెళ్ళి ఆరాధించవచ్చు, దట్స్ నాట్ అ ప్రాబ్లం. కానీ ఆ కాపరి, ఒక చిన్న సంఘాల్లో కాపరి ఏమనుకుంటారంటే, అరే మనమందరం కూడా కలిసి ఏర్పాటు చేసుకున్న ఆ క్రమంలో సంఘం ఖాళీగా ఉంది అని ఒకలాంటి చిన్న లైట్గా బాధ ఉంటుంది. ఎక్కడైనా దేవుని ఆరాధించవచ్చు, దట్స్ నాట్ అ ప్రాబ్లం, అదేం ప్రాబ్లం లేదు. కానీ అరే ఇక్కడ రాలేదు అని ఒకటి ఉంటుంది. మేము కూడా అంటే ఒక్కొక్కసారి సంఘం స్టార్ట్ అయ్యే ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాం, నేను సత్య మేమందరం కూడా అరే రావాలి 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 రావాలి. బట్ ఫైనలీ యు ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. లెట్స్ ఆల్ టుగెదర్. దిస్ ఈస్ అవర్ చర్చ్. ఇది మన సంఘము, మనం కట్టాలి దీన్ని. ఏ విధంగా అయితే పెద్ద పెద్ద సంఘాలు కూడా కట్టబడ్డాయో మనము కూడా ఒక ఫ్లోర్ మనం కట్టాలి. ఆమె దయచేసి గమనించాలి, సంఘము అంటే కేవలం బిల్డింగ్స్ లేదా చైర్సే కాదండి. సంఘము అంటే జీవము గల దేవుని యొక్క జనాంగం. ఆమె దేవుడు మనం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి దేవుని ఆరాధిస్తూ ఉంటామో అది ఒక సంఘము. సో మనం సంఘాన్ని డెవలప్ చేయాలి, సంఘాన్ని అభివృద్ధి చేయాలి. సంఘాన్ని మనం అందరూ కూడా, కొంతమంది దూర ప్రాంతం నుంచి వచ్చారు. మీరు చూసినట్లయితే బ్రదర్ నిరీక్షణ ఉప్పల్ నుంచి వచ్చారు. హీ కేమ్ ఫ్రమ్ ఉప్పల్. ఏనా? సో he took but thank you so much for coming. May God bless you. కొంతమంది మా వదిన వాళ్ళు చింతల నుంచి వచ్చారు, కొంతమంది పక్కనున్న వాళ్ళు వచ్చారు. మీరందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకు వచ్చాము అంటే మనం పునరుద్ధానుడైన క్రీస్తుని కలిసి దేవుని ఆరాధించడం. హల్లెలూయా. సో దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలంలో వచ్చి మనం ప్రార్థన పెట్టుకుందాం. ప్రభా మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు దయచేసి చదివి. మొదటి కొరింథీయులు న్యూ టెస్టిమెంట్. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 3 నుంచి 6. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన యెఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఆమేన్. కొంచెం వచనం ముందు నుంచి చదవండి. నేను ఏ ఉపదేశానుసారంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశానుసారము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే వారు రక్షణ పొందిన వారే ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కెఫాకును తరువాత 12 కనబడెను. ఓకే, ఎవరికి కనిపించాలంటే కైఫా 12 మంది చదవండి. 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఓకే, 500 మందికి పైగా ఒకేసారి కనిపించారు. చదవండి. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినప్పుడు నాకు కనబడెను. నేను అపోస్తలులను అందరినీ. థ్యాంక్ యూ. చదివినందుకు దయచేసి గమనించాలి. ఏ సువార్త అయితే మనం వింటున్నామో, మరి యేసు ప్రభు పునరుద్ధానుడై ఎవరికి కనిపించాడు అంటే ఆ యొక్క 12 కైఫాకి కనిపించాడు, 12 మంది శిష్యులకు కనిపించాడు. దాని తర్వాత 500 కంటే ఎక్కువ మందికి కనిపించినట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయారు యేసు ప్రభు, ఎవరికి కనిపించలేదు అని ఆ విధంగా చెప్పుకోకుండా దేవుడు ఏం చేశాడంటే పునరుద్ధానుడు అయ్యాడని
ఇతరులు సాక్షిగా చెప్పేటట్టు ఒకరు చూసే కదా నమ్మేది. ఎవరైతే చూస్తేనే నమ్ముతారు. ఇప్పుడు నిజం నాకు కొంతమంది ఎలా ఉంటారంటే నాస్తికులు ఏమంటారంటే దేవుడు ఉన్నాడంటే చూపించారంటారు. అవునా? ఇది డిబేటబుల్. మరి దేవుడు ఉన్నాడా, ఎందుకు ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని డిబేటబుల్. మరి దేవుడు ఉన్నాడా, ఎందుకు ఈ పాపము అని అంటూ ఉంటారు. ఇట్స్ డిబేటబుల్. సో దయచేసి గమనించాలి. మరి దేవుడు నిజంగా ఉన్నాడు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడైతే ఉన్నాడు అని దేవుడు రుజువుపరుచుకున్నాడంటూ మనం చూస్తుంటాం. మరి దేవుడు భూలోకంలో వచ్చాడా, అందరూ కూడా చూశారు కనుక ఆ యొక్క శిష్యులు కూడా చూసి మరి అందరూ కూడా చూసినట్టు మనం చూస్తుంటాము. మరి క్రీస్తు శిల్వ మీద మరణించాడా, రోమా అధికారులే శిల్వ మీద ఆయనని సిల్వేస్తున్నట్టు మనం చూస్తుంటాం. అదేవిధంగా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. ఈ యొక్క సువార్త అనేది ఒక క్రైస్తవుడికి, మీకు నాకు చాలా చాలా ప్రాముఖ్యమైనదని మనం చూస్తుంటామండి. దయచేసి చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఒక సంఘంలో ఫారెన్లో జరుగుతున్న ఒక సంఘంలో రిజరెక్షన్ సర్వీస్ అంటే ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నమాట. కానీ మరి అక్కడ బాగా వర్షము, తుఫాన్ వచ్చింది. బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఆ యొక్క సింగింగ్, ఆ యొక్క మరి క్వైర్ గ్రూప్ రాలేకపోయిందనమాట. సో పాస్టర్ గారు ఏమన్నారంటే చాలా చాలా వాతావరణం బాగోలేదు, అసలు రోడ్లన్నీ జామ్ అయిపోయాయి, ఆరాధనకి ఎవరు రావడం లేదు, కానీ ఎంతో ప్రయాసపడి కొంత వచ్చారు, కానీ సింగింగ్ గ్రూప్ స్ట్రక్ అయిపోయారు ఎక్కడో. మనము ఈ యొక్క రిజరెక్షన్ సర్వీస్ ని పోస్ట్పోన్ చేద్దామని అనుకున్నాడు. రిజరెక్షన్ సర్వీస్ ని లెట్స్ పోస్ట్పోన్ ద రిజరెక్షన్ సర్వీస్ అని అన్నారు. అందరూ కూడా అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కెన్ యూ పోస్ట్పోన్ ద రిజరెక్షన్ సర్వీస్? యూ కెన్ నాట్ పోస్ట్పోన్. మీరు చూసినట్లయితే ఎవరు వచ్చినా రాకపోయినా పునరుద్ధానుడు ఈ యొక్క సర్వీస్ ని మనము, అంటే దేవుడు వర్షాలు పడుతున్నాయి నేను 3-4 రోజులు వేస్తాను అని అన్నాడా? లేదండి. వీ కెనాట్ పోస్ట్పోన్ ద రిజరెక్షన్ సర్వీస్ అని మనము తెలుసుకోవాలి. సో దయచేసి గమనించాలి. థ్యాంక్ గాడ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ వాస్ నాట్ పోస్ట్పోన్. మరి నిజంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన దినము పోస్ట్పోన్ కాలేదు అని మనం చూస్తుంటాము. ఒక వ్యక్తి ఒక పటాన్ని, అంటే ఒక పెయింటింగ్ ని చూస్తూ ఉన్నాడు అనమాట. క్రూసిఫిక్షన్ పెయింటింగ్ ని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చూస్తున్నాడంటే సిలువ వేయబడిన క్రీస్తుని చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఆ బాలుడు అక్కడ చూస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్న వ్యక్తి ఏమని అడగాడంటే, బాలుడా, అబ్బాయి, నువ్వు మరి ఈ పటాన్ని ఎంతో సేపటి నుంచి చూస్తున్నావు కదా, అసలు ఏమర్థమైంది నీకు, ఎవరెవరు కనిపిస్తున్నారో చెప్పు బాబు అని అన్నప్పుడు ఆ బాలుడు ఏమన్నాడంటే, సార్ నాకు అక్కడ రోమా అధికారులు ఆ సోల్జర్స్ ని కనిపిస్తున్నారు, దాని తర్వాత ఆ శిలువ ముందు కూర్చొని ఏడుస్తున్న ఒక స్త్రీ నాకు కనిపించడం చూస్తున్నాను. దాని తర్వాత మరి అక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభు అక్కడ మరణిస్తున్నట్టు చూస్తున్నాను. దాని తర్వాత అక్కడ పక్కన ఉన్న జనాంగాన్ని కూడా నేను చూస్తున్నాను అని చూశాడు. దాని తర్వాత మరి పక్కన ఇంకొక చిత్రము అది చూసినప్పుడు మరి ఆ విషయము చెప్పినప్పుడు ఆ పెద్దవాడు వెళ్ళిపోయాడు అనమాట. చాలా గుడ్ బాయ్, నువ్వు బాగా అబ్జర్వ్ చేసినట్టు. సార్ అతను పరిగెత్తుకొని ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళేసి ఒక మాట అన్నాడు, సార్ ఇంకొక విషయం నేను మర్చిపోయాను చెప్పడానికి. ఏంటంటే ఆ చనిపోయిన యేసు అక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడయ్యాడని చెప్పడం జరిగింది. సో దయచేసి గమనించాలి. ఏ విషయం అయితే ఆ బాలుడు గైకొని ఆ పెద్దవాడికి చెప్పాడు, యేసు ప్రభు శిలువ మీదనే లేడు, అయినా శిలువ నుంచి మృత్యుడై మరి తిరిగి లేసినట్టు మనము చూస్తూ ఉంటాము. జీసస్ ఇస్ నాట్ ఆన్ ద క్రాస్ నౌ, హి ఇస్ రిజరెక్టెడ్ గాడ్. చాలా మంది శిలువ మీద క్రీస్తు బొమ్మని పెట్టి కొంతమంది ఆరాధిస్తూ ఉంటారు. అది లేఖనాల్లో బట్టి అది చిత్రీకరించడం అది కరెక్ట్ కాదు ఏమో అని నా అభిప్రాయం. ఎందుకు అంటే యేసు ప్రభు ఇప్పుడు శిలువ మీద మరణించాడు, కానీ ఇప్పుడు పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు ఆయన శిలువ మీద ఏలాడడం లేదు, అవునా? He is not hanging on the cross. He is resurrected one. Amen. So క్రీస్తు మృతుల నుంచి లేచి ఉన్నాడు అని మనం చూస్తుంటాము. ఎందుకంటే స్టోరీ అక్కడే ఆగదండి. ఎందుకంటే ఆ యొక్క మృతుల నుంచి లేవబడిన క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం అన్నట్టు మనం చూస్తుంటాము. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్లయితే
For I deliver to you as of first importance what I also received, that Christ died for our sins. క్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయినట్టు, లేఖనాల నిమిత్తము క్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయినట్టు, అదేవిధంగా ఆయన మృతుల నుంచి మృతుడై దాంతో మూడో దినాన లేచినట్టు మనం చూస్తూ ఉంటామండి. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానుడు అవ్వలేదు అనుకుందాం, క్రీస్తు మన పాపాల నిమిత్తం చనిపోయి పునరుద్ధానుడు అవ్వలేదు అని అనుకుందాం, అప్పుడు మన క్రైస్తత్వానికి వాల్యూ ఉంటుందా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ రాసిన ఈ యొక్క గ్రంథము ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు రాస్తున్నారండి. కొరింథీయుల సంఘానికి రాస్తున్న లేఖనము ఇది అని మనం చూస్తుంటాము. అపోస్తల్ పౌల్ ఇస్ రైటింగ్ ఎ లెటర్ టు కొరింథియన్స్ చర్చ్. ఏమంటున్నాడంటే క్రీస్తు మన పాపాల నిమిత్తం, మన రక్షణ నిమిత్తం ఆయన వచ్చి బోధించాడు, ఆయన చనిపోయి ఆయన మృతుల్లో పెట్టబడ్డాడు, దాని తర్వాత మూడో దినాన్న ఆయన లేచినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఒకవేళ క్రీస్తు మృతుల నుంచి లేవబడకపోతే, ఆయన చనిపోయినాడు కానీ లేవబడకపోతే, నా యొక్క ప్రీచింగ్, నా యొక్క సువార్త అది యూజ్లెస్ అని అంటున్నాడు అపోస్తలుడైన పౌల్. ఎందుకంటే నా యొక్క విశ్వాసము వ్యర్థము అని అంటున్నాడు, నా యొక్క బట్ నేను ఇంకా పాపినే అని అంటున్నాడు. ఎందుకో చెప్పగలరా ఎవరన్నా? క్రీస్తు మృతుల నుంచి లేవబడకపోతే నా యొక్క సువార్త అది వ్యర్థము అని అంటున్నాడు. ఎందుకు? ఎవరైనా చెప్పగలరా? క్వశ్చన్ మీకు అర్థమైనట్టుంది. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? క్రీస్తు మృతుల నుంచి లేవబడకపోతే నా సువార్త ఇది వ్యర్థము అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు తెలుసా? చిన్న లాజిక్ మనం మిస్ కాకూడదు. ఎవరైతే సజీవుడు అయ్యాడో మళ్ళీ తిరిగి వస్తాడు. మీకు అర్థమవుతుందండి? ఎవరైతే సజీవుడు అయ్యాడో, మృతుల నుంచి లేవబడ్డాడు కాబట్టి ఆయన సజీవుడు. సజీవుడైన వాడు మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకు వస్తాడు? రెండో రాకడ. దేవుడు మొదటి రాకడ వచ్చి మన పాపాలని క్షమించడానికి వచ్చాడు. రెండో రాకడ క్షమించడానికి వస్తాడా? కాదండి. ఆయన ఎందుకు వస్తాడు? తీర్పు తీర్చడానికి వస్తాడు. సజీవుడు అవ్వకపోతే తిరిగి వస్తాడా? లాజిక్ రాడు. దయచేసి గమనించాలి, సజీవుడై వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని లేపుతాడు? మృతుల్లో నుంచి ఉన్న వాళ్ళని లేవబడతాడు. అంటే ఎవరైతే విశ్వాసముతో చనిపోయిన వాళ్ళు, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళతో లేవబడతారు. రెండోదిగా మనము ఎవరైతే సజీవులైన మనము ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నామో లేవబడతాం. దాని తర్వాత ఏముంటుంది? కష్టకాల సమయం అని మనం చూస్తుంటాం, అవునా? సో ఆయన మనము ఆయనతో లేవబడినప్పుడు ఆయన మనకి ఏమి ఇస్తాడండి? ఏమి వాగ్దానం ఇస్తున్నాడు? నిత్యత్వము, పరలోకముతో దేవునితో సహవాసంగా మనము ఆ నిరీక్షణ. దేవుడు మనకి ఏమిస్తున్నాడు? ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. యోహాను 3:16 మనం మర్చిపోతే ఎలా? అది మనము జ్ఞాపకం చేసుకోవాలని ధ్యానించుకుంటూ ఉండాలి. దయచేసి ఎవరైనా చూడకుండా చెప్తారా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుకనే సెకండ్ లైన్ అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. ప్రేమించాడు కనుకనే అద్వితీయ కుమారుణ్ణి పంపించడం జరిగింది. పంపించినాక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నశింపక, దయచేసి గమనించాలి, నశింపక, will not perish but have eternal life, నిత్య జీవము పొందుతారు. అంటే దయచేసి గమనించాలి, నేను క్రీస్తుని అంగీకరించుకున్నప్పుడు ఆయన ఏం వాగ్దానం ఇస్తున్నాడు? నేను ఆయనతో నిత్య జీవితంలో ఉంటానని. అది ఇవ్వకపోతే నేను ఎందుకు నమ్మాలని? మనం ఈ లాజిక్ మిస్ కావద్దు. మీకు అర్థమవుతుందా? క్రీస్తు అందుగురించే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే, నా యొక్క ప్రీచింగ్ సువార్తని వేస్ట్. ఆయన మృతుల్లోనే ఉంటే తిరిగి వస్తాడా? రాడు. మన నిత్యత్వంలో ఎవరు నడిపిస్తాడు నన్ను? దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క నిరీక్షణ ఉండాలంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసము నిరీక్షణలోకి నడిపిస్తుందని మనం చూస్తుంటాము. విశ్వాసముతో నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిని
నమ్ముతానో ఆయన ఏం చేస్తాడంటే ఆ నిరీక్షణ ఆయన నాకు ఇస్తాడు. ఏంటంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు కాబట్టి నిరీక్షణ ఏంటంటే ఐ హోప్ దట్ ఐ విల్ బీ విత్ హిమ్ ఇన్ ఇటర్నిటీ అని మనం చూస్తూ ఉంటాము. చాలా మంది చనిపోయిన వాళ్ళు మనకు తెలుసు. మా తల్లి కూడా చనిపోయారు. మీలో కొంతమంది మరి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు చనిపోవడం మనం చూస్తూ ఉంటాము. మీ యొక్క పేరెంట్స్ కానివ్వండి, మీ యొక్క తల్లి గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, మీ యొక్క ఫ్రెండ్స్ కానివ్వండి, ఎంతో మంది చనిపోయినట్టు మనం చూస్తుంటాము. కొంత పాస్టర్లు మరి చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారంటే చాలా మందిని వాళ్ళని ఏం చేస్తారంటే మరి ఆ యొక్క బరియల్ ఫ్యూనరల్స్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారండి. కానీ దయచేసి గమనించాలి, దిస్ ఈస్ కామన్ అని మనం చూస్తుంటాము. ఇదంతా కూడా కామన్ అని మనం చూస్తుంటాము. డెత్ టీచర్స్ ఎ హార్ష్ ట్రూత్. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని మళ్ళీ మనం తిరిగి జీవింపనీయలేము అని మనం చూస్తుంటాము. చనిపోయి కాబట్టి చనిపోవాల్సిందే అని మనం అంటుంటాము. కానీ దేవుడు ఆ ఇర్రివర్సిబుల్ ని రివర్స్ చేసిన దేవుడిని మనము ఆరాధిస్తున్నామని మనం చూస్తూ ఉంటాము. సో దేవుడు ఏం చేశాడంటే ఆయన మృతుడై దాని తర్వాత తిరిగి లేసినట్టు మనం చూస్తూ ఉంటాము. గాడ్ హ్యాస్ చేంజ్ దట్ థింగ్ ఆఫ్ ఇర్రివర్సిబిలిటీ అని మనం చూస్తూ ఉంటాము. మీరు ఒకవేళ చూసినట్లయితే నేను ఇంతకుముందు మీకు ఈ ఒక ఉదాహరణ చెప్పాను. ఒక పల్లెటూరులో ఒక చిన్న వ్యక్తి చనిపోయారు. ఒక బాలుడో చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ బరియల్ గ్రౌండ్స్ చేయకుండా 3-4 రోజులు ఆపారంట. ఎందుకు? దేవుడు అంటే వాళ్ళ ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి ఆ అమ్మాయిని మళ్ళీ సజీవంగా జీవం పోసి లేవబడాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారనమాట. ఇది కరెక్టా తప్పా? దేవుడు మృతుల నుంచి లేచాడు. దేవుడు మరి చూసినట్లయితే లాజర్ని దాని తర్వాత కొంతమందిని కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళని లేపాడు. సో వీళ్ళ నమ్మకం ఏంటంటే నా యొక్క కుమారుడు చాలా యవ్వన కాలంలోనే చనిపోయింది. నేను విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఈ యొక్క గొప్ప కార్యం కాదని వాళ్ళు మరి 3-4 రోజులు దివారాత్రులు ప్రార్థన చేసి దైవజనులతో కూడా ప్రార్థన చేసి వాళ్ళు లేపలేకపోయారు. ఇది టీవీలో కూడా వచ్చింది. లాస్ట్ 2-3 months బ్యాక్ వచ్చింది. మరి అది కరెక్టా తప్ప? మరి మనకు విశ్వాసం ఉండద్దా? అది కరెక్ట్ చేశారా? వాళ్ళు తప్పు చేశారా? మరి అక్కడ ఉన్న దైవజనులు తప్పు చేశారా? తప్పు అది మరి మంచి చేశారా చెడు చేశారా అని మనం చూస్తున్నట్లయితే నేనే ఆన్సర్ ఇస్తాను. దయచేసి గమనించాలి, మనము దేవుణ్ణి శోధించద్దండి. దేవుడు ఏదైనా కార్యాలు చేసినప్పుడు ఆ మహిమ ఆయనకే రావాలి అని ఆశిస్తూ ఉంటాడు. నేను ఎవరైనా దైవజనులు కార్యం చేశారనుకోండి, అది ఆ టైంలో దేవుడు ఘనపరచబడాలని కార్యం చేస్తూ ఉంటాడు. అంతేగాని నేను చూపించుకోవడానికి అంతర్మధ్యలో పవర్ ఉందని అది దేవుడు ఆ కార్యం చేయడు. ఎందుకంటే ఘనత మనుషులకి వెళ్తుంది కాబట్టి అది దేవుడు కార్యం చేయడు. ఒకరు నిజంగా దేవుడే ప్రేరేపిస్తే దేవుడు అంటాడు కొంతమందికి, బ్రదర్ నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడు కొంతమంది చెప్తాడు, వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, స్వస్థత వస్తుంది చూడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, చనిపోయిన వాళ్ళని ఆయన లేస్తారు, అప్పుడు అందరూ కూడా చూసి నన్ను మహిమపరుస్తారు అని ఆ యొక్క చిత్తానుసారంగా చెబితేనే అది జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. సో అందుగురించి దయచేసి గమనించాలి, లాజరస్ చనిపోయాడు మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుడు ఎన్ని రోజుల తర్వాత లేపుతాడని లాజర్ని? ఎన్ని రోజుల తర్వాత లేపుతారు లాజర్ని? 4వ దినాన్న లాజరస్ ని లేపినట్టు మనం చూస్తుంటాము. మరి లాజరస్ చనిపోయాడా? లాజరస్ చనిపోయాడు. అక్కడ ఆ కాలంలో మనం ఏం చూస్తూ ఉంటామంటే, ఇక్కడ భారతదేశాలు కాల్ చేస్తారు, భూస్థాపితం చేస్తూ ఉంటారు. అక్కడంతా కూడా ఒకలాంటి థ్రెడ్ తో మొత్తం కట్టేస్తూ ఉంటారు, బాడీని అంతా కూడా కట్టేస్తూ ఉంటారు అనమాట. సో లాజరస్ ని పిలిచినప్పుడు ఆ కట్టులతో అతను వచ్చినట్టు మనం చూస్తుంటాము. అదే విధంగా జైరస్ ఈ యొక్క కుమార్తె దేవుడుగా మృతుల్లో నుంచి
మృతుల్లో నుంచి లేపినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. అదే లేపిన దేవుడు తను సజీవునట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. మరి ఈ యొక్క రిజర్వేషన్ స్టోరీ కరెక్టా తప్ప అనేది మనం కూడా గ్రహించుకుంటూ ఉండాలి. చాలా మంది ఏమనుకున్నారంటే ఆ యొక్క కాలంలో ఆ యొక్క బైబిల్లో మరి ఆ గోల్గోతా యేసు ప్రభుని ఎక్కడ పెట్టారంటే గోల్గోతా అనే ఆ యొక్క సమాధిలో పెట్టడం జరుగుతుంది. ఆ గోల్గోతాలో మరి చూసినట్లయితే ఆ యొక్క రాయి దొర్లిస్తూ ఉంటారు, రౌండ్ రాయి. మనం చూస్తే ఆ పాటలు కూడా పాడుతుంటారు, దొర్లింపబడెను. ఏం దొరలాయి? రాయి దొరలేదు, మనం దొరలేదు. రాయి దొర్లింపబడెను అని మనం చూస్తుంటాము. ఆ రాయిని జరపాలి అంటే చాలా ఇద్దరు ముగ్గురు ఉండాలి. అంత పెద్ద రాయిని దొరలించాలి అంటే ఇద్దరు ముగ్గురుతో అది సాధ్యము అని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి. మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు మరి అక్కడ చనిపోయినప్పుడు అక్కడ మరి రోమాధికారులు ఎవరన్నా పెట్టారా? అక్కడ కావలగా అక్కడ సైన్యం కూడా పెట్టినట్టు మనం చూస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా దేవుడు ఆ రాయిని దొర్లించుకుంటూ, అంటే దేవుని యొక్క కార్యాలు ఆ రాయిని దొర్లింపబడి దేవుడు బయటకు వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. పొద్దున్నే ఆ యొక్క మరి అధికారులు మరి ఏం చేస్తుంటారంటే ఆ సిపాయిలు అరే రాయి దొర్లింపబడింది ఏంటి, ఇది ఎలా జరిగింది, మళ్ళీ మాకు తెలిస్తే ఏమైపోతుంది, ఈ రోమాధికారులు మమ్మల్ని అయితే దండిస్తూ ఉంటారు, శిష్యులు మరి ఎలా ఈ వార్త ఎవరికి చెప్పాలి అని వాళ్ళు ఏం చేశారంటే, మీరు పాత బైబిల్స్ లో మీరు చూసినట్లయితే ఇది రాస్తుంటది ఏమంటే ఆ అధికారులే రిలీజియస్ లీడర్స్ ఉంటారు కదా, రిలీజియస్ లీడర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రి వచ్చి ఆ యొక్క శిష్యులు ఆ సిపాయిలని కొట్టి ఈ యొక్క బాడీని ఎత్తుకెళ్లారు అని తప్పు వార్త చెప్పు అని వాళ్ళతో చెప్పిస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క వార్త తప్పుడు సువార్త చెప్పిస్తూ ఉంటారు. సో దయచేసి గమనించాలి. మరి నిజంగా యేసు ప్రభు మృతుడు అయ్యాడా లేదా, లేకపోతే సజీవుడు అయ్యాడా లేదా అనేది మనము తెలుసుకోవాలండి. సో అందరూ కూడా డౌట్ పడ్డారు, అందరూ కూడా భయపడ్డారు, అందరికీ కూడా క్వశ్చన్ అయింది ఏంటంటే అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు ఏంటంటే మరి దేవుడు సజీవుడు అయ్యాడా లేదా అని మనం చూస్తూ ఉంటాము. మత్తయి 28వ అధ్యాయం 15వ వచనం చదవండి అమ్మా. మత్తయి 28వ అధ్యాయం 17వ వచనం దయచేసి చదవండి. వారు ఆయనను చూసి ఆయనకు మృతిని కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. స్టార్టింగ్ లైన్ చదవండి సిస్టర్. వారు ఆయనను చూచి ఆయనకు మృతిని కానీ కొందరు సందేహించి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి గమనించాలి. బైబిల్ రాయబడింది ఎప్పుడండి? ఎన్నో సంవత్సరాల క్రితము రాయబడింది. అక్కడ జరిగిన సంఘటనలు ఎవరైనా మనం చూసారా? చూడలేదు. అక్కడ ఏదైతే రాయబడి ఉందో అది మనము నమ్ముతున్నాం. ఎందుకంటే ద అథారిటీ ఆఫ్ ద వర్డ్, అంటే వాక్యానికి ఉన్న అధికారము అది ఇన్ఫాలబుల్, అంటే అది పడిపోని వాక్యము పరిశుద్ధాత్మ వలె అది ఎవరితో రాయబడి ఉంది? ఆ యొక్క శిష్యులతో ద్వారా, అపోస్తలుల ద్వారా అది రాయబడినట్టు మనం చూస్తూ ఉంటాము. దయచేసి జాగ్రత్తగా వినండి. బైబిల్లో కావాలంటే వాళ్ళు తారుమారుగా రాసేవాళ్ళు ఏంటంటే శిష్యులు అప్పుడు భయపడ్డారు, లేదు శిష్యులు ధైర్యవంతంగా ఉన్నారు అని రాయవచ్చు. కానీ బైబిల్లో అట్లాంటి తప్పుడు వార్తలు రాయలేదండి. వాళ్ళు భయపడ్డారంటే భయపడ్డారనే రాశారు. మరి దేవుడు పునరుద్ధానుడు అయ్యానంటే పునరుద్ధానుడు అయినట్టే రాశారు. సో దయచేసి గమనించాలి. ఒకప్పుడు మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత అందరూ కూడా భయపడ్డారు. అవునా? అందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే మా నాయకుడు చనిపోయాడని భయపడ్డారండి. కానీ దయచేసి గమనించాలి, అదే క్రీస్తు పునరుద్ధానుడై వాళ్ళకి కనిపించినప్పుడు ఎంత ధైర్యం వచ్చినట్టుంది వాళ్ళకి. వన్స్ దే వర్ ఫియర్ఫుల్, నౌ దే ఆర్ ఫియర్లెస్ అని మనం చూస్తూ ఉంటాం. వన్స్ దే వర్, దయచేసి గమనించాలి, వన్స్ దే వర్ వెరీ 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 మచ్ ట్రబుల్, అంటే భయపడ్డారు.
నౌ దే ఆర్ ఫియర్ఫుల్ అని మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, యేసు ప్రభు యొక్క సువార్త ఎవరు అందజేశారంటే, ఫస్ట్ ఎవరు చూశారు? యేసు పునరుద్ధానుడు అయినట్లు దాంట్లో ఆ దూత ఎవరు చెప్పింది? మగ్దలేని మరియకి చెప్పడం చూస్తూ ఉంటాము. మొట్టమొదటిగా యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యే వార్త స్త్రీలు అందజేసినట్టు మనం చూస్తూ ఉంటాము. దయచేసి ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆ యొక్క కోర్టులో, ఆ యొక్క కోర్ట్స్ ఉంటాయి కదా, అధికారం కోర్ట్, జడ్జ్ కోర్ట్, స్త్రీల జడ్జ్మెంట్ నమ్మరన్నమాట వాళ్ళు. దే విల్ నాట్ బిలీవ్ ద విట్నెస్ ఆఫ్ ద ఉమెన్. కానీ ఆ యొక్క వాళ్ళు ఎవరికి చెప్పారు? వచ్చి సువార్త ఎవరికి చెప్పారు? ఫస్ట్ పేతురు యోహాన్కి చెప్పడం జరిగింది. మగ్దలేన మరియా ఎవరు చెప్పారు? పేతురు యోహాన్కి చెప్పారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి మేబీ వాళ్ళు కూడా వచ్చి చూస్తుండవచ్చు. సో దయచేసి గమనించండి, దేవుని యొక్క వాక్యము ఆ పటిష్టంగా రాయబడినట్టు మనం చూస్తూ ఉంటాము. రాసే వాళ్ళకి కూడా ఈ యొక్క అర్థం తెలుసు. అరే స్త్రీల ఆ కాలంలో స్త్రీలు చెప్పేది పురుషులు ఎవరు నమ్మరు, అంటే అధికారులు కూడా నమ్మరు. మరి మొట్టమొదటిగానే వీళ్ళు చూడకుండా ఫస్ట్ పేతురు యోహానే చూశారు కదా, చూసినట్టు రాస్తే తప్పేముంది అని వాళ్ళు అట్లా తప్పుడుగా రాయొచ్చు. కానీ ఆ విధంగా రాయలేదండి. దయచేసి గమనించాలి, ఏదైతే హిస్టారికల్ గా జరిగిందో ఫస్ట్ చూసింది ఎవరు? మగ్దలేన మరియా. దాని తర్వాత ఎవరు చూశారు? ఆ సిస్టర్స్ చూసిన తర్వాత దాని తర్వాత దేవుడు శిష్యులకి కనపరచబడినట్టు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, యాక్చువల్ రికార్డింగ్స్ ఏదైతే ఉందో అది బైబిల్ కరెక్ట్ క్రమ పద్ధతిగా రాయబడినట్టు మనం చూస్తూ ఉంటాము. ఎందుకు బైబిల్ ఆ విధంగా రాయబడింది? మొట్టమొదటిగానే అన్ని కూడా కరెక్ట్ గా రాస్తే సరిపోతుంది కదా, అన్ని కూడా అంటే ఇప్పుడు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి అని ఆ విధంగా రాయబడలేదండి. మనం అనుకుంటాము మొట్టమొదటిగానే అలానే రాస్తే అయిపోతుందని, కానీ ఆ విధంగా రాయబడలేదండి. ఏదైతే చారిత్రక, ఏదైతే హిస్టారికల్ గా రాయబడిందో ఆ విధంగానే రాయబడినట్టు మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, దేవుడు మరి ఏదైతే మరి పునరుద్ధానుడు అయ్యాడో ఆ విధంగా రాసినట్టు మనం చూస్తుంటాం. పునరుద్ధానుడు అవ్వకముందు వాళ్ళందరూ కూడా భయపడ్డారు, దాచుకున్నారు, దాంతో వారు విరిగినట్టు మనం చూస్తుంటాము. కానీ పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళందరూ కూడా బోల్డ్ గా దేవుని గురించి ఆరాధించారు. వాళ్ళు ధైర్యంగా సువార్త ప్రకటించినట్టు మనం చూస్తుంటాము. వాళ్ళు భయపడకుండా దేవుని సువార్త ప్రకటించినట్టు మనం చూస్తూ ఉంటాము. మీ అందరికీ కూడా నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. అందరు కూడా శిష్యులు యేసు ప్రభువుని చూశారు, అందరు కూడా దేవుని ఆరాధించారు, అందరు కూడా విభిన్న ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు చావడానికి కూడా సిద్ధపయ్యారు. ఎందుకు? చనిపోవడానికి కూడా వాళ్ళు వెనకాల అడుగు వేయలేదు. ఎందుకు చెప్పగలరా? మీకు ప్రశ్న అర్థమైందా? అందరూ కూడా ఎంతమంది శిష్యులు అండి? 11. ఇప్పుడు 11 ఒకడు అతనే చనిపోయాడు వేసుకొని. సో 11 మంది శిష్యులు మీరు చూసినట్లయితే వాళ్ళు కొంతమంది మరి ఎలా చనిపోయారు చెప్పగలుగుతారా? హతసాక్షులు అయ్యారు. కొంతమంది నూనెలో ఫ్రై అయ్యారు, కొంతమందిని అడ్డంగా చీల్చేశారు, కొంతమందిని పేతులైతే రివర్స్ గా వేశారు, కొంతమందిని బాణంతో కొట్టి చంపారు, కొంతమందిని స్కిన్ లైఫ్ సమ్మర్ షాక్ ఇదేంటన్నా కంటిన్యూ చేస్తున్నారు. ఆ విధంగా చనిపోయారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చనిపోయారో చెప్పగలరా? కరెక్టే. దయచేసి గమనించారు, యేసు ప్రభుతో ఉన్నప్పుడు వాళ్ళు యేసు ప్రభుతో తిరిగారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన యేసు ప్రభుని వేరే ఆకారంతో చూశారు. మీకు తెలుసా?
ఏ ఆకారము? మహిమ గల ఆకారము. అంటే అది చూసినప్పుడు నేను అక్కడ ఆయన చనిపోతే చాలు అనే అంత ధైర్యంగా వారు ముందుకు వెళ్ళారు. మహిమ శరీరము, ఆ గ్లోరిఫైడ్ బాడీ, అందు గురించి అది చూశారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చనిపోవడానికి కూడా వెనకాకి వేయలేదండి. అంటే ఆయనతో మాట్లాడారు, కూర్చున్నారు, ఆయనని ఫీల్ అయ్యారు. అంటే పరలోకంలో ఇట్లా ఉంటుందా అని. అందు గురించి వాళ్ళు చావడానికి కూడా వెనకాలకి వెళ్ళలేదండి. వాళ్ళు చావడానికి సిద్ధపడ్డారు. దయచేసి గమనించారు, చాలా మంది దైవజనులు ఇప్పుడు కూడా గ్రామ్స్టైన్ అనుకోండి, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు దేవుడి గురించి చనిపోయి ఎందుకు చనిపోతారు? పేదరికంతో చనిపోతారు. కొంతమంది ఉద్యోగాలు మానేసి వాళ్ళు ఒక పల్లెటూరుకి వెళ్ళి భార్య భర్తలు కలిసి వాళ్ళు చనిపోతూ ఉంటారు సువార్త నిమిత్తం. చాలా మంది పేదరికంతో వాళ్ళు చనిపోతున్నట్టు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దయచేసి గమనించండి, ఆ విధంగా దేవుడు దేవుడు మన నిమిత్తము అంత దేవుడు మనకు ఆ ఆదరణ ఇస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, దేవుడు మరి ఎందుకు 12 మంది శిష్యులతోనే 12 మంది శిష్యులకే కనిపించారు, ఎందుకు 500 మందికే కనిపించారు, ఎందుకు పిలాత్కి ఫారిసీలకి కనిపించలేదు అని ఒక ప్రశ్న. దేవుడు ఎందుకు 12 మంది శిష్యులకే కనిపించాడు, దాని తర్వాత ఏం చదువుకున్నామంటే 500 కంటే ఎక్కువ మంది కనిపించారు. పిలాత్కి లేకపోతే అక్కడ ఉన్న హెరో ఆ టైంలో ఉన్న రాజుకి ఎందుకు కనిపించలేదు? You're close. Come on, answer. యోహాను 20వ అధ్యాయం 29వ వచనం. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఆమేన్. నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని మనం చూస్తూ ఉంటాం. దయచేసి గమనించాలి, 12 మంది శిష్యులు యేసుప్రభువులో నమ్ముతారా? నమ్మారంట. ఎవరికైతే నమ్మిన వాళ్ళకే దేవుడు కనిపిస్తుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. నువ్వు నమ్మకపోతే దేవుడు కనిపించడని. దేవుడికి అవసరమా మనతో మాట్లాడాలని కనిపించడానికి? ఎవరైతే మూర్ఖులు ఉంటారో లేకపోతే దేవుడు లేదనుకున్న వాళ్ళకి దేవుడు ఒక్కొక్కసారి వాళ్ళకి కనిపించడు అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, విశ్వాసం అనేది మనము ఫోర్స్ చేయలేని అంటిది. సో నో వన్ కెన్ డినై హిమ్ బట్ గాడ్ గివ్స్ us a choice. సో ఈ ఉదయకాల సమయంలో దయచేసి గమనించాలి, మరి తోమా దేవుడిని విశ్వసించాడు, కానీ నీవే నిజమైన దేవుడు నీవేనా కాదా అని డౌట్ పడ్డాడండి. సో దేవుడు ఏమన్నాడంటే, తోమా ఏమన్నాడంటే, అయ్యా ప్రభు నీ యొక్క చేతుల్లో నేను నాకు వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని పెట్టాడు. కానీ తోమా నమ్మినట్టు మనం చూస్తుంటాము. తోమా నమ్మాడండి, నమ్మాడు. అంత భయంకరమైన అంటే అంత అవిశ్వాసంగా ఉన్న తోమా దేవుడు నిజమైన దేవుడు అని నమ్మి ఎక్కడికి వచ్చాడండి? అతను సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన ఎవరిని మార్చాడు తెలుసా మీకు? ఆ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్స్ కుటుంబాలని సువార్త ప్రకటించినట్టు మనం చూస్తుంటాము. అంటే డౌట్ఫుల్ తోమా ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ డౌట్ తీర్చబడి ఒక సువార్థికుడిగా మారాడు. దయచేసి గమనించాలి, మనకి కూడా అలాంటి డౌట్స్ ఉన్నాయా? దేవుడు నిజమైన దేవుడా కాదా అని మనకి డౌట్ ఉంటుంది. దయచేసి గమనించాలి, మనము ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో అది మనం తెలుసుకోవాలండి. నేను ఒక దేవుడిని పూజిస్తున్నాను అంటే ఆ దేవుడికి కొన్ని గుణగుణాలు ఉన్నాయని మనం చూస్తుంటాం. హీ షుడ్ హ్యావ్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన నిజమైన దేవుడా? అవును, నిజమైన దేవుడే. ఆయన భూలోకానికి వచ్చి ఏదన్నా 1% అన్న పాపము చేశాడా అంటే ఎవ్వరు కూడా ఎంతో మంది బైబిల్ చదివి బైబిల్లో ఏదైనా తప్పు ఉందా అని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా ఒక బైబిల్ని తప్పు అంటే వర్ణించలేకపోయారు. ప్రతి దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది, ప్రతి దానికి కూడా ఒక ఆన్సర్ ఉంది బైబిల్లో అని మనం చూస్తుంటాం. అదేవిధంగా మరి బైబిల్లో మరి చూసినట్లయితే మరి దేవుడు పాపము లేని జీవితాన్ని జీవించాడు. మనం పాపం చేశాం కనుకనే పాపము లేనివాడు మన పాపాలని ఆయన మోసుకొని వెళ్ళాడు. దయచేసి గమనించాలి, మనం ఒకవేళ బలి అర్పణలు ఇవ్వాలనుకోండి, ఒకలాంటి
మనం బలి అర్పణలు ఇవ్వాలనుకోండి, ఒకలాంటి మేకని ఇవ్వాలి. ఎలాంటి మేకని? మంచి సంపూర్ణమైన మేకని ఇవ్వాలి. ఒక చేతు కుంటిదో లేకపోతే గుడ్డిదో అలాంటి మేకని ఇవ్వలేమండి. అదేవిధంగా ఎందుకు? ఆ మేక మన పాపాల నిమిత్తము దేవుడికి బలార్పణలు ఇస్తుంది. సో పాపము లేని వాడు లోకంలో ఉన్న పాపులను అందరి నిమిత్తం ఆయన మరణించినట్టు మనము చూస్తూ ఉంటాము. ఆయన తిరిగి లేసినట్టు మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభు ఎవరు మీకు అని మనం ఒక ప్రశ్న వేస్తున్నారండి. యేసు ప్రభు మీకు ఏంటి అని ఒక ప్రశ్న దేవుడు మనందరికీ వేస్తున్నాడు. తోమా డౌట్ పడ్డాడు. తోమా ఇప్పుడు ఒక సువార్తికుడిగా ఆయన చనిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి పునరుద్ధారుడైన యేసు నీకు ఎవరు? కేవలం ఒక దేవుడేనా? లేకపోతే మరి ఆయన కేవలం ఒక ఆదివారపు దేవుడా? లేదా ప్రతిరోజు దినదినము ఆరాధించే దేవుడా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాట్ ఈస్ జీసస్ టు యూ? ఆయన మన తండ్రి కుమారుడు, అదేవిధంగా దేవుడితో సమానత్వంగా ఉన్న దేవుడు అని మనం చూస్తుంటాము. ఆయన శక్తిశాలి అని మనం చూస్తుంటాము. దేవుడు ఏమంటాడంటే యోహాను 11వ అధ్యాయం, దయచేసి మీ యొక్క వాక్యం బైబిల్స్ జాన్ చాప్టర్ 11:25 దయచేసి తీయండి. జాన్ చాప్టర్ 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. నేనే జీవాహారము, నేనే ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అని అంటున్నాడండి. నేనే జీవము. దయచేసి గమనించాలి, మన జీవితాల్లో ఒకవేళ జీవము రావాలి అంటే, మన జీవితాల్లో ఒకవేళ నీవు జీవము గల వ్యక్తిగా అవ్వాలంటే, ఆ జీవము గల దేవుడి దగ్గరికి వచ్చేసి అయ్యా నాకు జీవాహారము కావాలి అని మనము వేడుకోవాలండి. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో వాట్ ఈస్ గాడ్ అష్యూరింగ్ టు అస్? మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడండి? దేవుడు మృతుల నుంచి లేచాడు కనుక మనము కూడా మనము బ్యాప్టిజం రోమా 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ధ్యానిస్తే, అక్కడ మనం ఒక తిరిగి జన్మించే ఆ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే, ఒక్కోసారి మనం నీటి బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు, నీళ్ళలో మునిగినప్పుడు పైకి వచ్చినప్పుడు ఏమవుతుందండి? నీళ్ళలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది అమ్మా? వినాలి దయచేసి. మనము నీటి బ్యాప్టిజం ఎంతమంది తీసుకున్నారు ఇక్కడ? నీళ్ళ బ్యాప్టిజం. నీటి బ్యాప్టిజం తీసుకున్నాక నీళ్ళలో నుంచి పైకి వచ్చినప్పుడు మనం ఏమి ఆశిస్తూ ఉంటామో, ఏం నమ్ముతామో? పాతవి గమనించాయి, మన పాపాలన్నీ కొట్టబడ్డాయి, దేవుడు మనకి నూతన ఆత్మని, నూతన జీవితం మనకు అనుగ్రహించడానికి మనం నమ్ముతూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాదృశ్యమైన దేవుడు మృతుల్లో నుంచి ఉన్నప్పుడు ఆ లోక పాపుల గురించి అందరూ చనిపోయారు. ఆయన పైకి వచ్చినప్పుడు ఆయన మృత్యుంజయుడయ్యాడు. మనము కూడా నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయని మనం చూస్తూ ఉంటాం. అవునా? కొట్టివేయబడ్డాయి. దేవుడు ఇప్పుడు నాకు నూతన జీవితాన్ని దేవుడు నాకు ప్రసాదించాడు. ఈ యొక్క నూతన జీవితంతో నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతిరోజు కూడా దేవుడు మరి జీవము గల దేవుడు ఏమిస్తున్నాడు మనకంటే? జీవం పోస్తున్నాడు. ఆమేన్. జీవం పోస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. ఆయన దేవుని యొక్క వాక్యము దేవుడు మనకి ఇచ్చినట్టు మనము చూస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా దేవుడు తన ఆత్మని మన మీద కుమ్మరించినట్టు మనం చూస్తూ ఉంటాము. ఎంతమంది మరి బైబిల్ చదువుతున్నారండి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రతిదినం? ఎంతమంది మనం దేవుడు మృతుల నుంచి సజీవుడై ఆ పాపాన్ని, ఆ యొక్క మరణాన్ని కూడా జయించాడు. దేవుడు ప్రతిరోజు కూడా మన క్రైస్తవులకి విజయవంతమైన జీవితాలు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఓడిపోయే క్రైస్తవులుగా మనము జీవిస్తున్నాము. ఓడిపోయే క్రైస్తవులుగా జీవిస్తూ మనం ప్రార్థన చేస్తున్నాం, దేవా నాకు విజయం దయచేయని. ఏ విధంగా అంటున్నాము తెలుసా? యుద్ధానికి వెళ్ళమంటున్నాడు దేవుడు, యుద్ధానికి వెళ్ళమంటున్నాడు దేవుడు. కానీ మనము కత్తులు పట్టుకోకుండా వెళ్తున్నాం. అవునా? ఎవరైనా యుద్ధంలో కత్తులు లేకుండా వెళ్తారా? యుద్ధంలో కావాల్సింది ఏంటంటే ఆయుధం, ఇంకోటి కావాలి. ఏంటి? కవచం. అవునా? ఎంతమంది కవచం ధరిస్తారు ప్రతిరోజు? చెప్పండి. ఇక్కడ కవచం ఉందా తెలుసా మీకు? ఎక్కడ రాస్తుంది తెలుసా? నేను వేరే చర్చికి వెళ్తాను.
ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతారా? ఎఫిషియన్స్ 6వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది. ఎఫిషియన్స్ 6వ అధ్యాయం 13 వచనాలు, అదొక్క చదువుకొని మనం ముగించుకుందాం. అవునా? ఇదందరికీ కూడా మనకు వర్తిస్తుందండి. మనం ఒకవేళ విజయవంతమైన క్రైస్తవులుగా మారాలి అంటే ఇది చదవాలి. దయచేసి చదవాలి. 6వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, అందుచేత ఆపద్దినమందు ఎవరిని చదవండి. ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చిన కవచం. మీరు అంటున్నారు, ఒక పాస్టర్ గారు ఎప్పుడు ఈ స్టోరీ చెప్పి కవచం అంటున్నారు. నేను చెప్పేది ప్రతిదీ బైబుల్ నుంచే చెప్తున్నాను. సో ఇదంతా మనకు వర్తిస్తుందండి. దయచేసి జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. అమ్మ చదవండి. ధరించుకొనుడి. ఎలా అనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రూత్ యాస్ బెల్ట్. బెల్ట్ వేసుకుంటాడా సైనికుడు? రెండోది కట్టుకొని నీతి అని మైమరుగు తొడుగుకొని. నీతి అని మైమరుగు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సులను జోడు తొడుక్కొని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములు బట్టి అగ్నిబాణములు అన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకుని. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రూత్ ఆఫ్ బెల్ట్. సైనికుడు బెల్ట్ వేసుకుంటాడా? రెండోది బ్రెస్ట్ ప్లేట్. ఇది ఈ భాగంలో ఉన్న కవచం. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి. దాని తర్వాత షూస్ వేసుకుంటాడా సైనికుడు? పాదములు, షూస్ ఆఫ్ రెడీనెస్ టు గో అండ్ ప్రీచ్ యువర్ గాస్పెల్, సువార్త ప్రకటించాలి. మూడోది. నాలుగోది ఏంటి? రక్షణ ఇది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. దాని తర్వాత అక్కడ దయ్యం కనిపిస్తున్నాడు, లేకపోతే భయంకరమైన గొలాయి కనిపిస్తుంటే ముందుకు అడుగు వేయాలంటే ఏముండాలి? విశ్వాసం. షీల్డ్ ఆఫ్ ఫెయిత్, డాలు. 5 మిమ్మల్ని కాపాడుకోవడానికి. 6వది ఏంటి? లాస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, వాక్యం యొక్క ఖడ్గం. అదే వెపన్ యాజ్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. ఖడ్గము ఏంటి? అది వాక్యము, దేవుని వాక్యము. సో దయచేసి గమనించాలి. ఈ 5 బాణాలు ఏం చేస్తాయి? 5 ఏం చేస్తారంటే మిమ్మల్ని కాపాడుతుంది. 6వది ఏంటంటే మీరు ఫైట్ చేస్తారు. ఆమె దయచేసి గమనించాలి. మత్తయి 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే సాతానుడు ఎన్ని రకాలుగా దేవుని శోధించాడు? 3 రకాలుగా. దేవుడు ఉత్తరం దేంతో ఇచ్చాడు? వాక్యానుసారంగా. సో మీరు ప్రతి దినము మీరు జీవించవలసింది, ప్రతి దినము మీరు ఆ దుష్టితో మాట్లాడాలి, లేకపోతే ఆ యొక్క దరిద్రంతో మాట్లాడాలి, ఆ ఓటమితో మాట్లాడాలి. దేంతో మాట్లాడతారు మీరు? ఐపీఎల్ చూస్తుంటారా? బాల్ ఎట్లా వచ్చినా ఒకటే బ్యాగ్. మీకు అర్థమవుతుందా? ఆ ప్లేయర్ ఏం చేస్తాడు? చేతికి ఇద్దరు వేసుకుంటాడు, అన్ని ప్రొటెక్షన్ వేసుకుంటాడు. అదంతా నా శరీరానికి తాకకుండా. కానీ ఒక బ్యాట్ ఉంటుంది, దాంతో కొట్టాల్సిందే. దేంతో కొడతారు మీరు అనుదినము? దయచేసి గమనించాలి. మనము ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో, ఈ కవచంలో మనము నెగ్లెక్ట్ చేస్తుంటామండి. ఇదంతా కూడా ఆత్మతో సంబంధించింది. మీరు 13 కంటే ముందు వచనాలు చదివితే మన పోరాటం అంధకార శక్తులతో మనము పోరాడుతూ ఉంటాం. మన శక్తి దీంతో కాదు. ఎవరైనా వచ్చి మీతో బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి, అతను మాట్లాడుతున్నాడా, వాళ్ళలో ఉన్న దురాత్మ మాట్లాడుతుందా? సో మనం పోరాడేది ఎవరితో? దురాత్మతో. సో మీరు బంధించాలి దాన్ని. ఆమె మీకు అర్థమవుతుందా? సో దయచేసి గమనించాలి. మనము ఆ విజయవంతమైన జీవితాలు మనం జీవించాలి. ప్రతి దినము ఈ కవచం ఎవరికి ఇచ్చారు? దేవుడు.
పాస్టర్లకు ఇవ్వలేదు, మనకే ఇచ్చాడు. ఆమె ప్రతిరోజు కూడా మీరు లేచినప్పుడు మీరు ఈ కవచాన్ని ధరించండి. అర్థం కాకపోయినా ధరించండి, ప్రార్థన చేసి ధరించండి. ఎందుకంటే ఈ కవచాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం ధరిస్తేనే ఆ శత్రువు వేసే బాణాల నుంచి మనము కాపాడుకోగలం. ఆమె కొంతమంది మానసికంగా మనం శోధిస్తూ ఉంటారు, కొంతమంది శారీరకంగా, ఏదో రకంగా. ఎప్పుడైతే కవచం ధరిస్తూ ఉంటామో దేవుడు మనకి విజయవంతమైన జీవితాలు ఇస్తుంటాడు. ఆ వచనంలో చివరిలో సో దట్ యు కెన్ విత్‌స్టాండ్ అని ఉంటుంది, మీరు నిల్చోగలరు అని రాయబడి ఉందండి. దయచేసి గమనించాలి, మనమందరము కూడా గుర్రాల వంటి వాళ్ళము. ఎక్కడ? ఆ యొక్క బ్యాటిల్లో, యుద్ధ భూమిలో మనము గుర్రాల వంటి వాళ్ళము. కానీ ఆ బ్యాటిల్, ఆ యుద్ధం ఎవరిది? యెహోవాది. అందుకే పాట పాడతాం, యుద్ధము యెహోవాదే అని పాడతాం. కానీ గుర్రాలను ఎవరు? మనము. అంటే మనము అక్కడ ఉండాల్సిందే. దేవుడు నాకు విజయం ఇస్తాడు. దావీదు గొలియాతుని చంపడానికి ఎక్కడికి వెళ్ళాడు? దాస్పన్ బాణం వేస్తాడు, యుద్ధ భూమిలోకి వెళ్ళి పోరాడాడు. ఆమేన్. ఆ పోరాడాడు కాబట్టి దేవుడు విజయం ఇచ్చాడు. ప్రతిరోజు మనం ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటాము సహోదరులారా. మీకు తెలిసినా నమ్మినా నమ్మకపోయినా మనమందరం యుద్ధ భూమిలో ఉన్నాము. మనమందరం కూడా ఈ కవచము ధరించుకుంటూ విజయవంతమైన జీవితాలు జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. అందుగురించి ఇప్పుడు ఈ కవచం చాలా మంది తెలియదు ఉందని. కొంతమంది ఉంది కానీ వేసుకోరు. ఎందుకు వేసుకోవాలో కూడా తెలియదు. ఇదంతా కూడా సాతాను మనని బిజీగా పెడుతుంటాడు దేవుని యొక్క వాక్యం చదువుకోకుండా. ఆమేన్. సో మీరు నేను చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు విజయవంతమైన జీవితాలు జీవించి మనము అయినలాగా ఒకరోజు మనం కూడా దేవునితో గడపాలని మనం ఆశిస్తాం. ఆమె ప్రతిరోజు మనకి విజయం ఉండదు కాక, ప్రతిరోజు మన వాక్యం మన జీవితంలో వెదజల్లాలి, ప్రతిరోజు దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి. ఆమె అప్పుడు ఏ అపాయము మన గుడారం సమీపించింది. ఆమె సో దయచేసి మనమందరం కూడా ప్రార్థన చేస్తాం. ఈ యొక్క పునరుత్థాన దినమున దేవుడు పునరుత్థానుడై ఆయన పని చేసుకుని ఆయన మనకేంటి వాక్యం, నేనేం తీసుకోగలను, అయిన వల్ల నేను విజయవంత జీవితాలను నేను జీవిస్తాను. ఆమె ఎన్ని శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడు నాకు ఇచ్చిన కవచంతో, దేవుడు నాకు ఇచ్చిన ఆయుధంతో నా యొక్క శత్రువుని నేను ఓడిస్తాను. ఆమె శత్రువుని ఓడిస్తానంటే పరిగెత్తుకొని శత్రువు దగ్గరికి వెళ్ళొద్దు. ఈ శత్రువు మన దగ్గరికి వస్తేనే ఓడించాలి. అర్థమైందా? శత్రువు మన దగ్గరకు వచ్చినప్పుడు ఓడించాలి. హల్లెలూయా. సో దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా దేవాది దేవ రాజుల ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మనతో మాట్లాడినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా తండ్రి కుమార శుద్ధాత్మ దేవ మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మనతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ముట్టి తండ్రి యొక్క ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ నామని ఘనపరుస్తూ ప్రభా ప్రతి ఒక్క ప్రదర్శిస్తున్న ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా మేము కవచాన్ని ధరించి ప్రభా ఏ విధంగా అయితే ప్రభా మీరు మృతుల నుంచి లేచి దాన్ని మరణాన్ని జయించారో ప్రభా మేము కూడా మా దినదిన జీవితాల్లో విజయవంతమైన జీవితాలు జీవించి మిమ్మల్ని కనపరిచే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి మనం అందరూ కూడా నిలిచినట్లయితే మనము కానుకలు సమర్పించుకుంటూ అదేవిధంగా మనం క్లోజ్ చేస్తామండి. సో ఐ రిక్వెస్ట్ we will sing a song. I request everyone to please stand up. దయచేసి హిందీ పాట పాడుకొని మనకి ఒక మైక్ పడుతాము. Okay, I request you please sing along with us. यीशु जिंदा हुआ और सबसे कहे యేసు ప్రభు మరి పునరుద్ధానుడయ్యాడు, అందరితో ఈ యొక్క శుభవార్త చెప్తామని ఈ యొక్క పాట అండి.
सबसे कहे यीशु जिंदा हुआ चपटो आओ सबसे कहे आनंद आनंद से नाचे गाते हुए आनंद आनंद से नाचे गाते हुए आनंद से यीशु जिंदा हुआ आओ सबसे कहे यीशु जिंदा हुआ आओ सबसे कहे दुनिया में आया लहू बनाया मारा मेरे लिए दुनिया में आया लहू बनाया मारा मेरे लिए तीसरे दिन जीता शैतान पर विजय हुआ बंधन को तोड़ दिया तीसरे दिन झूठा शैतान पर विजय हुआ बंधन को तोड़ दिया यीशु 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 जिंदा हुआ आओ सबसे कहे यीशु जिंदा हुआ आओ सबसे कहे आनंद आनंद से नाचे गाते हुए आनंद आनंद से नाचे गाते हुए यीशु जिंदा हुआ आओ सबसे कहे यीशु जिंदा हुआ आओ सबसे कहे హల్లెలూయా హల్లెలూయా ప్రభా మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా దేవాది దేవ రాజులకు రాజా ఈ కాల సమయంలో ప్రభా మంచి వారాలతో మంచి వాక్యంతో అదేవిధంగా సాక్ష్యాలతో పట్టబడిన కానుకలతో దాన్ని మేము స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభా మీ పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీ యొక్క కృప శాంతి సమాధానాలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా దాన్ని ఐశ్వర్యాలతో ప్రభా అదేవిధంగా ఆర్థికంగా దాన్ని అదేవిధంగా శారీరకంగా మీ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా దాన్ని మీ యొక్క కృపని అనుగ్రహించి ప్రభా మీ కృపతో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా వచ్చిన ప్రతి ఒక్కరి ప్రభా మీ పేరు పైన దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి మన తండ్రి అయిన ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక ఆమేన్ 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 Thank you so much. May God bless you. Happy Easter. Please turn to your neighbor and say